సహనం ఎందుకు అవసరం? రామాయణ, మహాభారతాల్లోని గొప్ప పాఠాలు. కామం, క్రోధం లాంటి దుర్గుణాలు ప్రతి మనిషిని వెంటాడేవే. పురాణ సాహిత్యం ప్రకారం వీటిని జయించి ముందుకు సాగే వ్యక్తే నిజమైన మనీషి. అయితే అలాంటి మార్పును సాధించేందుకు చాలా చాకచక్యం, సహనం అవసరం. మానవ నైజం ప్రకారం మనకు నచ్చిన విధంగా ఎదుటివారు ప్రవర్తించకపోతే కోపం వస్తుంది. కాని కోపం జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కనుక కోపాన్ని నియంత్రించి ఆత్మసాధన ద్వారా సంయమనాన్ని పెంపొందించుకోవాలి. మహానుభావులు కోపాన్ని త్వరగా విడిచిపెట్టగలుగుతారు. ఉదాహరణకు, ఉత్తముడు క్షణకాలంలో కోపాన్ని వదిలేస్తాడు. మధ్యముడి కోపం కొద్దిసేపు ఉంటది. అధముడికి కోపం ఒక రాత్రి, పాపిష్టి జీవితాంతం కోపాన్ని పట్టుకుంటాడు. మనం ఉత్తమంగా మారాలంటే మనసులో పుట్టే క్రోధాన్ని పాముకుబుసల్లా వదిలిపెట్టాలి. భగభగ మండే కోపాన్ని ఓర్పు అనే నీటితో చల్లార్చాలి. ఇది చెప్పినంత సులభం కాదు, కానీ సాధన ద్వారా సాధ్యమే. ధార్మికత, నమ్మకం, సాధన ద్వారా ఓర్పును అలవరుచుకోవచ్చు. రామాయణం, మహాభారతాల్లోని పాత్రలు సహనశీలతకు ఉదాహరణలు. ధర్మరాజు అజ్ఞాతవాసంలో ఎన్నో అవమానాలు భరించాడు. కాని ఓర్పుతో వ్యవహరించకపోతే మహాభారత యుద్ధం ముందుగానే జరిగి ఉండేది. హనుమంతుడు సీతాన్వేషణలో సురస అనే రాక్షసుతో ఎదురైనప్పుడు కోపం కాకుండా వినయంతో ఆమెను అభ్యర్థించాడు. అదే అతని సంయమనం. రాక్షస స్త్రీలు సీతను హింసించినప్పటికీ ఆమె ఓర్పుగా భరించింది. భూమాతకు ఉన్న ఓర్పు ఆమె కుమార్తె సీతమ్మకు సంక్రమించిందని రామాయణం చెబుతుంది. సహనం ఒక్క రోజులో పుట్టే లక్షణం కాదు. విత్తనం నాటిన వెంటనే పండు రావాలనుకోవడం ఎంత అమరికో, ఓర్పు లేకపోవడమూ అంతే. సహనంగా సాగితేనే విజయం సొంతమవుతుంది. మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా లాంటి మహనీయులు దీర్ఘకాలం పోరాటం చేసి ఓర్పుతో విజయాన్ని సాధించారు. మహాభారతంలో విదురుడు చెబినట్లు, ఆభరణాలను ధరించడం లాగానే ఉత్తమ వ్యక్తులు ఓర్పును భూషణంగా ధరిస్తారు. కొంత సమయం ఓర్పుగా ఉంటే అనేక యుద్ధాలను, నష్టాలను నివారించవచ్చు. త్యాగయ్య తన కీర్తనలలో కూడా శాంతము లేక సౌఖ్యము లేదు అని చెప్పినట్టు, మనిషికి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఓర్పే ముఖ్యమైన లక్షణం. కాబట్టి జీవితంలో ఎదుగుదలకు, మనశ్శాంతికి, మానవ సంబంధాలను బలపర్చడానికి సహనం అత్యంత అవసరం. సహనాన్ని అలవర్చుకోవడం ద్వారా మానవుడు సత్ప్రవర్తనతో విజేతగా మారగలడు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్